916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. దీనికి కారణమైతే లేకపోలేదు. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని మొదట చేయి నరికి, దాని తర్వాత అతని మెడపై నరికి, ఏదైతే టెంకాయలు కొబ్బరికాయలు నరుకుతారో ఆ కత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపడం జరిగింది. అది నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా అయిపోయింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఇద్దరికి మధ్య, అంటే చనిపోయినటువంటి రషీద్ అనేటువంటి వ్యక్తికి మధ్య, చంపిన జిలానీ అనేటువంటి వ్యక్తికి మధ్య ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేటప్పుడు 2022లో జరిగినటువంటి గొడవే ఈ 2024లో జరిగిన హత్యకు కారణం అంటున్నారు పోలీసులు. 2022లో ఇద్దరు మిత్రులుగా ఉంటే ఒకసారి మద్యం తాగేటప్పుడు జరిగినటువంటి గొడవ కారణంగా రషీద్కి సన్నిహితుడైనటువంటి ఓ వ్యక్తిని జిలానీ కొట్టడం, జిలానీ కొట్టాడు అని చెప్పి దాని తర్వాత రషీద్ స్నేహితుడు మరికొంతమంది జిలానీ ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్ళారని, దాంతో జిలానీ మీద మళ్ళీ అతని బైక్ని తగలబెట్టడమే కాకుండా హత్య కేసు కూడా నమోదు చేశారని, ఆ హత్య కేసులో జిలానీని జైలుకు పంపించారని, దీంతో జైలుకు వెళ్ళినటువంటి జిలానీ రషీద్ మీద కోపం పెంచుకొని రషీద్ని హత్య చేయడం జరిగింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి కథనం. అయితే దీనికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు కూడా 2022 వరకు వైసీపీ నాయకులే కావడం ఇక్కడ కీలకం. అయితే వైసీపీ నాయకులు దీని మీద ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పథకం ప్రకారమే రషీద్ని హత్య చేశారు, వైసీపీ నాయకుడైనటువంటి రషీద్ని హత్య చేశారు. హత్య చేసినటువంటి వ్యక్తి జిలానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అనేది వైసీపీ చెప్తుండేటువంటి అంశం. అయితే దీని మీద తెలుగుదేశం నాయకులు మరో రకంగా చెప్తున్నారు. ఇద్దరు వైసీపీ నాయకులే, వైసీపీలో ఉండేటువంటి గొడవల కారణంగా, అంటే ఇది నాయకుల మధ్య కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన హత్య అయితే కాదు, దీంట్లో రాజకీయ రంగం పొలమాలని చూస్తూ ఉన్నారు, కానీ ఇది రాజకీయ హత్య అయితే కాదు అని చెప్పి కరాఖండిగా చెప్తూ ఉన్నారు. అదే అట్ ది సేమ్ టైం ఎవరైతే రషీద్ ఉన్నాడో రషీద్ జిలానీకి మిత్రుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. జిలానీ కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల మాత్రమే రషీద్ని హత్య చేశాడు. అయితే ఎవరు హత్య చేసినా ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కూడా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే పరిస్థితే లేదు అని చెప్పి కూడా ఇటు హోమ్ మినిస్టర్ చెప్తూ ఉన్నారు. అలాగే టీడీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హత్యా రాజకీయాల్ని మేము ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదని. అదే టైంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతం ఏదైతే గంజాయి ఉందో గంజాయి వల్లే ఈ హత్యలన్నీ జరిగాయి. గత 4-5 సంవత్సరాల్లో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, క్రైమ్ రేట్ పూర్తిగా పెరిగిపోయిందని చెప్తూ ఉన్నారు గంజాయి వల్ల. అదేవిధంగా సీసీ కెమెరాలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు, చాలా దగ్గర సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాడిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే తమ అధికారంలోకి వచ్చాం కాబట్టి పోలీసుల బదిలీలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి కొంతకాలంలోనే మొత్తం కూడా సర్దుకుంటాయి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే హత్యా రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య చుట్టూనే రాజకీయం అంతా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివన్నీ ఉపేక్షించేది లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీదే ఆయన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తానికి వినుకొండ చుట్టూనే రాజకీయం మొత్తం కూడా తిరుగుతోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు అయితే వినుకొండకు సంబంధించి ఇదే అనమాట. హత్య ఎందుకు జరిగింది ఏంటి అనేటువంటి విశ్లేషణ తీసుకుంటే పోలీసుల కథనం ఓ రకంగా ఉంది, వైసీపీ నుంచి ఆరోపణలు అయితే మరో రకంగా ఉంటే, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ గంజాయి ఏదైతే ప్రోత్సహించిందో ఈ గంజాయి కారణంగానే ఇప్పుడు జరుగుతుండేటువంటి హత్యలు కావచ్చు, రేపులు కావచ్చు, ఇవన్నీ కూడా కారణం అని చెప్తున్నారు. ఇప్పుడే పాలనను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాము అంటోంది టీడీపీ. మొత్తానికి ఇది ఇవాళ ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.